తొందర రావే. బాబు కనిపెట్టాడా? ఇష్టం వచ్చినట్టు వాడి పారు దొప్పుతున్నావు ఏంట్రా? సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? కోడితే గులాబ్ జామ్ అయిపోద్ది. కొట్టించేసుకుంటాం. అవి తినేసి ఎంత లావు అయిపోయింటావు? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పు తెగిపోద్ది. ఏంటే తెగేది? కళ్యాణ్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టు తిరుగుతున్నావు అన్ని. మా అబ్బనంటావరా? అసలు మా నాన్న తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ తెలుసా? బ్యాక్గ్రౌండ్ అంటుంది. ఫ్యామిలీ ఏమైనా ఉందేమో బా. నువ్వు ఒకటి కుటుంబం ఉందని చెప్తే చాలు కుక్కను కూడా పెళ్లి చేసుకుంటా అంటావు. దాన్ని చూసావా? ఫేస్ బేస్ ఎలా ఉందో. లైఫ్ చేంజ్ కాపురం చేసుకోవచ్చురా. ఎలాగో తగలడు. ఎక్స్క్యూజ్ మీ, నాన్నగారు ఏం చేస్తుంటారండి? పిడుగురాళ్ళ ఎమ్మెల్యే. అమ్మ, అక్క, చెల్లి, బావ అందరూ? వాళ్ళెవరూ లేరు, నేను మా నాన్న. మరే లింగులింగ్ అనుకుంటా డాడీ ఫ్యామిలీ లేదని మీకెందుకే అంత? చూడవే, తాగుబోతు వచ్చిన వాళ్ళు పొద్దు పొద్దున్న తాగేసి నువ్వు ఆగవే ప్లీజ్ సార్. దానికి కొంచెం కోపం ఎక్కువ. దాని కోపం అనరు, వాపు బల్పు కొలెస్ట్రాల్ అంటారు. అవునా? బల్పే సార్. చెప్పండి. నేను చెప్తానండి. సిటీలో ఎక్కడ కనిపించిన కారు పెట్టి తొక్కిచ్చేస్తానే. ఫ్యామిలీ లేదన్నప్పుడే నీ మీద ఒపీనియన్ పోయింది. బ్రహ్మోత్సవంలో ఏనుగున్నట్టుంది. ఏం తింటదో ఏమో ఇది. నాన్నగారు వాళ్ళు అలానే చెప్తారండి. మంది అలవాటు ఉన్న అమ్మాయిని చూసారనుకోండి, ముగ్గురు కలిసి ఫుల్ కొట్టొచ్చు. ఇందులో 3 ఔన్సులు వేసి వాటర్ పోసారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటది. నానా బంగారు ఏంట్రా? ఏం లేదురా. అంటే నా దగ్గర దాయటం కూడా మొదలు పెట్టావా? ఏ నీ చచ్చి అనుకున్నావా? అంత పరాయి ఉండిపోయానురా. ఏదున్నా సరే షేర్ చేసుకోవాలి. దా పడిపోతారు. వాడికేర్ చూపించు. మేడ మీద నుంచి కిందకి ఇసిరేస్తాను. ఏమైంది నాన్న? మార్నింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఓ లాగేస్తుందిరా. మందు సిగరెట్ మానేస్తాను నా మీద ఒట్టేసి మళ్ళీ మొదలు పెట్టావా? ఆ లాగడం కాదురా. మరి పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అమ్మాయితో గొడవైంది కదా. కొంప తీసి ఆ పండదానికి కరెక్ట్ అయిపోయావా ఏంటి? చిచిచి, ఆ అమ్మాయి కాదా. మధ్యలో ఒక అమ్మాయి ప్లీజ్ సార్ అంటూ వచ్చింది కదా. అప్పటి నుంచి అమ్మాయి వస్తూ వెళ్తుందిరా. ఎందుకో తను నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుందిరా. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయికి ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉంటే ఈ భూమి మీద అంత అదృష్టవంతుడు ఉండటరా. ఆ అమ్మాయి ఎవరో ఏంటో డీటెయిల్స్ కావాలి బావ. దానికి దేవుడు ఎందుకు? బాగున్నాడు కదా. దేవుడు సాధ్యంగా నా వల్ల వద్దా? అర్థమైంది బావా. ఏ దిక్కులేని నీకు చిన్నప్పటి నుంచి అమ్మాయినా నాన్నైనా నేనే బావా. డీటెయిల్స్ కనుక్కుంటా బంగారు. ధర్మో రక్షిత రక్షిత అంటే ధర్మం చేసిన వాడు అడుక్కు తినక తప్పదు. అమ్మా తల్లే, అమ్మా ధర్మం చేయమ్మా. అలా భీమిలి బీచ్ కి రైడ్కి వస్తారా? అడుకోలే సిగ్గులేదు ఎదురు చేసిన పాపలు ఊరికే పోతాయా? నువ్వు ధర్మం చేతల్లే చెత్తదవా. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఏ అండమాన్లోనే ఇసిరేయాలి. అప్పుడే సిటీ క్లీన్ అవుద్ది. చూడటానికి అంత ఉన్నావు, ఇంత ఇచ్చావేంటమ్మా? లేదురా, ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. ఎలా సరిగ్గా అడుక్కోవడం కూడా తెలియదు. కాళ్ళు కూడా లేవు. అమ్మా చూడటానికి పెద్ద ఫ్యామిలీ ఉన్న దానిలో ఉన్న కొంచెం ధర్మం చేతల్లే. నిజంగా నువ్వు ధనలచ్చివో అమ్మా. అమ్మా మీ పేరమ్మా? వైష్ణవి. ఓహో, అమ్మా నాన్న ఊళ్ళో ఉంటారు. ఉన్నారు. తమ్ముడు చెల్లి వదిన అన్నయ్య అందరూ ఊళ్ళో ఉంటారు. బేష్. పిన్ని పెద్దమ్మ అత్త మామ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఓహో, మీ పెద్ద ఫ్యామిలీ అన్నమాట. అవును, పెద్ద కుటుంబం. ఓహో, మాకు కావాల్సింది కూడా అదే ఫ్యామిలీ. ఎవరా నువ్వు? ఏంటి ఇన్ని డీటెయిల్స్ అడుగుతా? ఏం లేదు, వీళ్ళందరూ సల్లంగా ఉండాలని దీవిద్దామని. థ్యాంక్ యూ. ఓన్లే బాబాయ్య. ఈ ఫ్రెండ్ వేషాలు ఒకటి ఎదుగులేదు బొదుగులేదు, దోలు తీరిపోతుంది బొచ్చెలోది. అంటే ప్రొఫెషనల్ కాదు, ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది అడుక్కోవాల్సి వచ్చింది. ఒట్టండి అమ్మో.
అలా జరుగుతూ ఉంటది మన ఈ చేతిలో స్వతంత్ర భారతదేశంలో అడుక్కోవడానికి కూడా సంఘాల రే నాకు కూడా టీ చెప్పండి రా ఎవడ్రా నువ్వు? నేను ఏంట్రోయ్ తమిళ సినిమా హీరోలో అలా తిరుగుతున్నా? ఏం చేయాలి అమ్మాయి డీటెయిల్స్ కనుక్కొని రమ్మన్నాకో పోయి అడుక్కొని వచ్చిన ఏమైనా తెలిసిందా బావా అమ్మాయి ఊరు పేరు ఏమైనా? సుఖం లేదురా నీకు ఆ అమ్మాయి సెట్ అవుతుంది. పర్లేదురా, ఈ అమ్మాయి కప్తే ఇంకో అమ్మాయి. ఏది ఏమైనా సరే ఉమ్మడి కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకునేంతవరకు ఈ గౌతమ్ గడికి విశ్రాంతి లేదురా. విశ్రాంతే కాదురా నీ జీవితానికి శుభం కాడే. హమ్ అప్ కే హై కౌన్ సినిమా లాగా ఆ అమ్మాయిని చాలా పెద్ద ఫ్యామిలీ రా, నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఆ అమ్మాయి పేరు వైష్ణవి, వాళ్ళ నాన్న పేరు రఘుపతి నాయుడు, వాళ్ళ ఊరు బొమ్మని, తనకి పిన్ని, పెద్దమ్మ, పెద్దనాన్న, పెద్దత్త, మామ.